పాస్టర్ ప్రవీణ్ పగడాలగానే హత్య చేశారా లేదంటే యాక్సిడెంట్? జస్ట్ 2 minutes లో హోల్ స్టోరీ చెప్పేస్తా. సీఎం దగ్గర నుండి ఎస్పీ వరకు ఏం చెప్పారో వీడియో ఎండింగ్ కల్లా మీకే తెలుస్తుంది. 24th March మండే మార్నింగ్ 11 కి పాస్టర్ ప్రవీణ్ గారు హైదరాబాద్ నుండి రాజమండ్రికి బయలుదేరారు. కొంతమంది విజయవాడ అంటున్నారు కానీ ఎస్పీ కిషోర్ గారు క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. 3 CCTV ఫుటేజ్ రిలీజ్ చేశారు. నైట్ 11:42 కి కొవ్వూరు టోల్ ప్లాజాలో పాస్టర్ ప్రవీణ్ గారు కనిపిస్తారు. ఆ ఫుటేజ్ లో ఆయన బైక్ కి లైట్ లేదు అండ్ చాలా డిస్కంఫర్ట్ తో ఆయన బైక్ ని ముందుకి నడుపుతున్నట్లు మనకు కనిపిస్తుంది. ఆ టోల్ గేట్ నుంచి కరెక్ట్ గా 14 kilometers లో నయ్యారా పెట్రోల్ బంక్ ఉంది. ఆ బంక్ ఆపోజిట్ లో ఈయన స్కిడ్ అయ్యి రోడ్డు కింద పడిపోయారు అండ్ ఆయన మీద బైక్ పడిపోయింది. దీనికి ఎవిడెన్స్ ఏంటంటే నయ్యారా పెట్రోల్ బంక్ లో CCTV ఫుటేజ్ ఏదో చూపిస్తున్నారు కానీ అది చాలా లో క్వాలిటీలో ఉంది కాబట్టి ఎవరు సాటిస్ఫై అవ్వలేదు. రాజమండ్రి ఎస్పీ కిషోర్ గారు అండ్ నారా లోకేష్ గారు పోస్ట్ చూసినా వాళ్ళు ఒకటే చెప్పారు, ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్స్ వరకు ఇది యాక్సిడెంట్ మాత్రమే, ఇంకేం లేదు అని. కానీ చాలా మంది క్రైస్తవులు దీన్ని ఒప్పుకోవట్లేదు కాబట్టి మేము డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము అని చెప్పారు. పోస్ట్ మార్టం చేశారు కానీ దాని రిపోర్ట్స్ రావడానికి 2-3 days పడుతుంది. కానీ 70% క్రిస్టియన్స్ దీన్ని మర్డర్ అన్నట్లే అంటున్నారు. అదేంటని చూస్తే ప్రవీణ్ గారు కొవ్వూరు టోల్ గేట్ కి రావడమే ఇబ్బందితో వచ్చారు అండ్ హెడ్ లైట్ కి లైట్ లేదు కాబట్టి ఆల్రెడీ అటాక్ చేసి ఉంటారు అని అంటున్నారు. అండ్ స్కిడ్ అయ్యి రోడ్డు కిందకి పడితే అంత ఈజీగా బైక్ ఎలా మీద పడుతుంది, లైక్ అంత కరెక్ట్ గా ఆయన బాడీ మొత్తం కవర్ చేసినట్లు ఎలా పడుతుంది అని. బైక్ కండిషన్ బాగుంది, వుడెన్ స్టిక్స్ మీద బ్లడ్ స్టెయిన్స్ ఎలా ఉన్నాయి, హెల్మెట్ వేసుకున్నా కూడా ఓన్లీ ఫేస్ మీద ఎలా దెబ్బ తగిలింది, ఎవరో కొట్టినట్లుగా అది కూడా. ఆయన సన్ గ్లాసెస్ అండ్ మాస్క్ కరెక్ట్ గా ప్లేస్ చేశారు. ఇంకా ఇలాంటివి చాలా చెప్తున్నారు ప్రజలు. ఇన్సిడెంట్ అయిన స్టార్టింగ్ లో 100% ఇది యాక్సిడెంట్ అని అన్నారు, తర్వాత మెల్లగా 100% ఇది మర్డర్ అని అంటున్నారు. అలా చేంజ్ చేసుకుంటూ వచ్చారు. ఒక సాలిడ్ రిపోర్ట్ లేకపోయేసరికి ఎవరికి నచ్చినట్లు రిపోర్ట్స్ వాళ్ళు ఇచ్చుకున్నారు. కొంతమంది అంటున్నారు లాయర్స్ ఆల్రెడీ ఆయన బాడీ చూసి ఇది 100% మర్డర్ అని చెప్తున్నారు. అండ్ ex-MP హర్ష కుమార్ గారు బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఖచ్చితంగా ఇది మర్డర్ అని. తెలుగు క్రిస్టియన్ వరల్డ్ లో ఉన్న ప్రతి పాస్టర్ వచ్చారు, ఈవెన్ డాక్టర్ K.A. పాల్ గారు కూడా వచ్చారు. కానీ ఎవరు ఏమి చేయలేకపోయారు, ప్రాపర్ ఎవిడెన్స్ లేకపోవడం వల్ల. ప్రవీణ్ గారి మరణం గురించి ఎవరికి తెలియకముందే హిందూస్ కి ఎలా తెలిసింది అని ఒక డౌట్. ముస్లిమ్స్ మాత్రం ఖచ్చితంగా చేయరు, ఎందుకంటే ఇది రంజాన్ సీజన్ కాబట్టి ఎవరు అలాంటి పని చేయరు. చచ్చినా కూడా ముస్లిమ్స్ ఇలాంటి పని చేయరు అని అంటున్నారు. ఇంకోటేమో ఫ్యామిలీ లేదా రిలేటివ్స్ లేదా పాస్టర్స్ చేయించుంటారేమో అని ఈ 3 things బాగా రైజ్ అవుతుంది. యాజ్ పర్ పబ్లిక్ టాక్ 70% దీన్ని మర్డర్ అంటున్నారు, మిగతా 30% ఏమో దీన్ని యాక్సిడెంట్ అంటున్నారు. ఫర్దర్ రిపోర్ట్స్ కోసం మనం వెయిట్ చేద్దాం.